సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంకి వచ్చేసాము. ఈ రోజు అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మన 95 న్యూస్ తరపున హ్యాపీ బర్త్డే చెప్పేద్దాము. అలాగే ఇక్కడ చాలా మంది ప్రముఖులు వచ్చారు. చాలా భారీ ఎత్తున చేస్తున్నారు పుట్టినరోజు వేడుకలన్నీ. ఇక్కడైతే మనతో పాటు మురళీధర్ గారు ఉన్నారు. వారు మనతో మాట్లాడేస్తారు. ఓకే, ఇక్కడైతే మనతో పాటు మురళీ కృష్ణ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, ముందుగా మీకు తలసాని శ్రీనివాస్ గారితో ఉన్న అనుబంధం గురించి మా 95 న్యూస్ ద్వారా మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి తెలియజేయండి సార్. ఈరోజు అన్న గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారి జన్మదిన సందర్భంగా వారిని కలవడానికి గత 30 సంవత్సరాల నుండి వారితో నాకు అనుబంధం ఉంది. గత 25 సంవత్సరాల నుంచి వారి జన్మదిన కార్యక్రమానికి నేను రావడము, అన్నగారిని కలవడం అనేది ఇది ఆనవాయితీగా వస్తున్నది. వారి ఈ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో బడుగు బలహీన వర్గాల నాయకునిగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వారు అనేక సంక్షేమ పథకాలు, పేదల పక్షాన నిలబడి పోరాడిన గొప్ప నాయకుడు గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. వారికి నాకు దాదాపు 30 ఏళ్ల నుండి అనుబంధం ఉంది. ఏ పేద వర్గాలైనా కానీ, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వారిని ఆదుకోవడము ఆయనకు సహజంగా వచ్చిన గుణము. అలాంటి వ్యక్తి ఈరోజు వారి జన్మదినం జరుపుకోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు ప్రజలుండే ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులు ఉన్నారు. అలాంటి వారు ఈరోజు సంతోషపడుతున్నారు. భారతదేశంలో కాకుండా అందరూ సంతోషంగా ఉన్నారు. వారి ఆయురారోగ్యాలు ఉండాలని, నిండు నూరేండ్లు ఇలాంటి జన్మదిన కార్యక్రమం జరుపుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఈ దేశానికి కూడా వారు సేవ చేయాలనే విధంగా అందరు ఆశీర్వదించడానికి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది. అలాంటి వ్యక్తి మరో 100 సంవత్సరాల పుట్టినరోజు కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కె మురళీకృష్ణను. నేను హైదరాబాద్లో ఉంటా. వారి అనుచరునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనతో పాటు ఆయన అభిమాని ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాము. నమస్తే సార్, మీ పేరు? నా పేరు చంద్రమౌళి అండి. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ అసిస్టెంట్ అండి. నా పేరు చంద్రమౌళి. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ ఇలా మన తలసాని శ్రీనివాస్ గారి ఇలా బర్త్డే సందర్భంగా ఇక్కడ ప్రోగ్రాం పెట్ట జరిగింది. కావున ఈ ప్రోగ్రాం కూడా ఇవాళ సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు. 6,000 మంది కార్మికులు వచ్చారు అంటున్నారు. మీరు అంటే ఇలా రెండు ఫెడరేషన్స్ ఉన్నాయండి. ఒకటి తెలంగాణ ఫెడరేషన్ అండ్ ఒకటి తెలుగు సినిమా చలనచిత్ర ఫెడరేషన్ ఉంది. అట్లాగే టీవీ యూనియన్ కూడా ఉంది. వీళ్ళందరూ కలిపి చాలా విజయవంతంగా తలసాని శ్రీనివాస్ గారి బర్త్డేని విజయవంతం చేస్తారని ఈరోజు చాలామంది వచ్చేసారండి. అట్లాగే ఇలా సార్ కూడా చాలా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ఈ బర్త్డేకి. అలాగే మాకు కూడా చాలా హెల్ప్ చేశాడు యూనియన్కి, తెలంగాణకి ప్లస్ తెలుగు సినిమా పరిశ్రమకి చాలా కృషి చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనతో పాటు ఆర్ట్ అసిస్టెంట్ చంద్రశేఖర్ నాయుడు గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీకు సార్తో ఉన్న అనుబంధం ఎప్పటి నుంచి, అసలు మీకు ఉన్న అనుబంధం గురించి చెప్పండి. సార్తో మాకు 10 ఏళ్ళ నుంచి అనుభవం ఉందండి. ఎందుకంటే అప్పటి నుంచి మాకు సారే మినిస్టరు, మాకు చాలా బాగా చేశారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తా అని చెప్తున్నారు, అది కూడా ఇస్తారు సార్. సార్ అంటే మాకు చాలా ఇష్టం. అందుకే ఈరోజు వర్క్ మాన్ కూడా మేము వచ్చాం, చాలా ప్రేమతో వచ్చాం ఆయనతో. ఆయన ఇంటికి కూడా వెళ్తాం మేము అప్పుడప్పుడు. ప్రతి వారం వెళ్తాం ఆయన ఇంటికి, వెళ్ళి మా కష్టాలు మొత్తం చెప్తూ ఉంటాం ఆయనకి. ఆయన అంటే మాకు చాలా ఇష్టం అండి. మీరంటే ఆర్ట్ అసిస్టెంట్ అన్నారు కదా, ఏమైనా సినిమాలకి చేశారు సార్? నేను సురేష్ ప్రొడక్షన్లో 3 సినిమాలు చేశానండి. ఇప్పుడు బయట బటర్ఫ్లై కంపెనీలో ఒక సినిమా చేశానండి. మూవీ పేరు బటర్ఫ్లై. అది అట్లా 3-4 సినిమాలు చేసామండి మొత్తం. సురేష్ ప్రొడక్షన్స్లో చేసిన మూవీస్ ఏంటి? సురేష్ ప్రొడక్షన్లో చేసిన మూవీస్ అంటే CCSR ఒక వెబ్ సిరీస్ అండి. ఆ సినిమా. మా 95 న్యూస్ తరపున సార్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేయాలనుకుంటున్నాను. అవును, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. మీరు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.